Yes. Let us turn to Ephesians chapter 4 verse 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. Let no corrupting talk come out of your mouths, but only such as is good for building up, as fits the occasion, that it may give grace to those who hear. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we commit your precious word into your hands. Be with your servants especially. Pray that we will speak only what you want us to speak and all that you want us to speak. Pray for the internet. Pray for the connectivity. Pray for the clarity of speech. And most important, in and through this time, may you be honored and treasured among us. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. ఆమేన్. Somebody said an average person speaks about 7,000 words a day. ఒక అతను ఇలా చెప్పాడు, సగటుగా ఒక వ్యక్తి రోజుకి 7,000 పదాలు మాట్లాడతారట. That's about 50,000 words a week. అంటే వారానికి 50,000 మాటలు మాట్లాడతారు. And that is like writing a small book. అదేంటంటే ఒక విధంగా ఒక చిన్న పుస్తకం రాసినట్టే. So all of us here, we are all authors publishing 52 books a year from this printing press called the mouth. ఆ విధంగా చూస్తే ఈ నోరు అనేటువంటి ముద్రణ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంవత్సరానికి మనం ఒక్కొక్కరు 52 పుస్తకాలు 52 పుస్తకాలు ప్రచురిస్తూ ఉన్నాం. So now this must make us think of what kind of words are coming out of our mouths and going into this world. అలాగైతే మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి, అవి ఈ లోకంలోకి వెళ్తున్నాయి, అది మనం ఆలోచించాలి. Is the world a better place or a worse place because of our words? మన మాటలను బట్టి ఈ లోకం చాలా శ్రేష్టమైన మంచి లోకంగా ఉంటుందా లేకపోతే దారుణమైన లోకంగా ఉంటుందా? In the book of Proverbs it says the tongue holds the power of life and death. సామెతల గ్రంథంలో నాలుకలో జీవ మరణాలకు సంబంధించినటువంటి శక్తి దాగి ఉందట. Proverbs 18:21. సామెతలు 18:21లో మాట చూస్తాం. This is important to remember because many times we speak without thinking. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. చాలాసార్లు మనం ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటాం. Or we speak to belittle others to make ourselves look better. లేదంటే మనల్ని మనం గొప్పవాళ్ళగా చెప్పుకోవడం కోసం ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడుతూ ఉంటాం. And sometimes we speak with the deliberate intention to hurt or provoke someone. కొన్నిసార్లు ఏమో ఎదుటి వాళ్ళని కావాలనే రెచ్చగొట్టడానికి లేక వాళ్ళని గాయపరచడానికి మాట్లాడుతూ ఉంటాం. We use our words as weapons. మన మాటల్ని ఒక ఆయుధంలాగా వాడుతూ ఉంటాం. Someone said, when words become our weapons, the first thing it kills is our relationships. ఒక ఆయన ఏమన్నాడంటే మన మాటల్ని ఆయుధాలుగా వాడినప్పుడు అది మొట్టమొదటి చంపేది ఎవరినంటే మన సంబంధాలని. Because words once spoken cannot be taken back. ఎందుకంటే ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ మాట వెనక్కి తీసుకోలేం. And the damage they can do is many times irreversible. అనేక సార్లు ఆ మాటల ద్వారా కలిగే నష్టం దాన్ని సరిచేయలేనంతగా బాగు చేయలేనంత నష్టం జరుగుతుంది. James 3:6 says like this. యాకోబు 3:6 ఈ విధంగా చెప్తా ఉంది. The tongue also is a fire, a world of evil among the parts of the body. It corrupts the whole body and sets the whole course of one's life on fire and is itself set on fire by hell. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. And James is saying the tongue is set on fire by hell, he says. యాకోబు ఏం చెప్తున్నాడంటే ఈ నాలుక ఏమంటే అగ్ని అని చెప్తా ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ నరకం చేత చిచ్చు పెట్టబడుతుంది అని చెప్తున్నాడు. That means Satan can use your mouth to speak his words through you. దాని అర్థం ఏంటంటే
సాతానుడు నీ ద్వారా సాతాను ఏం చెప్పాలనుకుంటున్నాడో నీ నోటిని ఉపయోగించి తన మాటల్ని నీ నోటి ద్వారా ఉపయోగించగలడు. And he uses those words as weapons to kill your relationships. ఆ మాటలు ఉపయోగించుకొని నీ సంబంధాలని నాశనం చేయడానికి సాతానుడు వాడుకుంటాడు. Yet how little we all think of the words that come out of our mouth. అయినా సరే మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎంతగా మనం పట్టించుకోకుండా ఉంటామో. So if we want to control our speech well, we need to remember what is God's purpose for us for giving us a mouth. మన మాటల్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే దేవుడు మనకు నోరు ఇచ్చింది ఎందుకు, ఏ ఉద్దేశంతో మనకు దేవుడు నోటిని ఇచ్చాడు అని గ్రహించినప్పుడే అది సాధ్యం అవుతుంది. Many times when we pray for God's will regarding our lives. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నా జీవితం గురించి మీ చిత్తం ఏంటో తెలియపరచు అని ప్రార్థన చేస్తాం. God's will for us most of the time is already revealed in the scripture. మన జీవితం పట్ల దేవుని చిత్తం అనేది దాదాపుగా ఎక్కువ శాతం ఆయన లేఖనాల్లోనే బైబిల్లోనే మనకు బయలుపరచబడింది. For example, God's will for us when we open our mouths is to speak out words of grace. ఉదాహరణకు మనం నోరు తెరిచినప్పుడు దేవుని చిత్తం ఏంటంటే మనం అనుకూల వచనమే కృపాసహితమైన మాటలు మాట్లాడాలన్నది దేవుని చిత్తం. That's what we read in Ephesians 4:29. అదే మనం ఎఫెసీ 4:29లో చదువుకున్నాం. You know, one God's clear purposes for our words is in this verse is that it may give grace to those who hear. దేవుని యొక్క స్పష్టమైన చిత్తం మన మాటల పట్ల దేవుని చిత్తం ఏంటంటే వినే వాళ్లకు అది కృపను అనుగ్రహించేదిగా కృపాసహితంగా ఉండాలి. Speak grace at the dinner table, in the classroom, on the smartphone, in the office, whenever we open our mouths. మనం భోంచేసే సమయంలో కావచ్చు, ఆఫీసులో ఉన్నప్పుడు కావచ్చు, స్మార్ట్ ఫోన్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మన నోట వెంట కృపావచనాలు రావాలి. Now what is grace? అయితే కృప అంటే ఏంటి? Now grace, we know, is this quality of God by which he saves us, this redeeming quality of God by which he saves us and he sanctifies us. దేవుడు మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ఆ లక్షణము ఈ కృపలో ఉంది. By grace God has blessed us in his beloved son. By grace he has rescued us from our sins. కృప చేతనే దేవుడు తన ప్రియమైన కుమారుని యందు మనల్ని దీవించాడు, మన పాపాల నుంచి విమోచించాడు. God's grace is rich, overflowing, immeasurable and inexhaustible. దేవుని కృప అనేటువంటిది ఎంతో సంపూర్ణమైనటువంటిది, లెక్కించలేనటువంటిది, అది పొంగి పొరలేటువంటిది దేవుని కృప. Now Apostle Paul is saying, as believers, now let our mouths also pour out that grace. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే విశ్వాసులుగా మన నోరు కూడా, మన నోట వెంట కూడా ఆ కృప పెళ్ళుబికి రావాలి. Take the grace that you received from God and let it change the language of your soul and let it carry the Lord's redeeming work in someone else's life also. దేవుని కృపను పొందుకున్నటువంటి మనము మన నోటి ద్వారా ఆ కృపను బయటకు తీసుకొస్తూ ఆ కృప ద్వారా ఇంకెవరైనా కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చే విధంగా చేయాలి. You see, we use our mouth to speak many things, but remember, this is our mouth's highest calling, that we may give grace. మనం నోటితో అనేక మాటలు పలుకుతుంటాం, కానీ అన్నిటికంటే కూడా గొప్పగా మనం చెప్పాల్సింది, మన నోటి ద్వారా రావాల్సింది ఏంటంటే దేవుని కృపను గురించినటువంటి మాటలు రావాలి. So what does it mean to give grace? అయితే కృపను ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? From this verse we see Ephesians 4:29 that giving grace means speaking words that are good for building up. కృపా సహితమైన మాటలు మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే ఈ ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఎదుటి వాళ్లను బలపరిచేటువంటి, ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి. Gracious words encourage and strengthen defeated people. కృపా సహితమైనటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు ఓడిపోయినటువంటి జీవితాలను బలపరుస్తుంది, వారిని నిలబెడుతుంది. Gracious words bind up hurt and bruised people. కృపా సహితమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు గాయపడినటువంటి వారిని, వారి గాయాలను కట్టి వారిని బాగు చేస్తుంది. Gracious words hold on to shaky people, make them strong. ఈ కృపా సహితమైన మాటలు మాట్లాడినప్పుడు పడిపోతామేమో అనుకున్నటువంటి వారిని నిలబెట్టి వారిని బలపరుస్తుంది. So giving grace, in other words, is a call to imitate God, depending on the God we give life with our words. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కృపా సహితమైన మాటలు మాట్లాడడం అంటే దేవుణ్ణి అనుకరించడమే. దేవుడు చేసినట్టుగా మనం జీవము కలిగినటువంటి మాటలు మాట్లాడడం. That means the Bible is saying when you talk,
say something worth talking, worth saying. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైనా మాట్లాడితే ఇంత మంచి మాట మాట్లాడాడు అనేటువంటి ఆ విధంగా ఎంతో యోగ్యమైన మాటలు మాట్లాడాలి. Give your words weight, make them meaningful. మీ మాటలకి బరువు ఉండాలి, వాటికి అర్థసహితంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి మీ మాటలు. The result must be that others should grow up in the Lord Jesus Christ, protected from lies, established in the truth. మీ మాటల ఫలితంగా ఎదుటి వాళ్ళు బలపడాలి, కాపాడబడాలి, యేసుక్రీస్తు వారి సత్యంలో వాళ్ళు నిలబెట్టబడాలి. And this is God's will for every believer. Give grace while you pray with your children, while you eat food with your workers or colleagues. ప్రతి విశ్వాసి ఇలాంటివి చేయాలి. మనం మాట్లాడేటప్పుడు, మన పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, లేకపోతే మన తోటి వారితో పని చేస్తున్నప్పుడు ఈ కృపాసహితమైన మాటలు మన నోట రావాలి. Give grace while you sit around the table and talk with your family. Give grace, speak grace when you talk to the lady who helps in the house. మనం ఇంటి దగ్గర అందరం కలిసి భోజనం చేస్తున్న సమయంలో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో పనిచేసేటువంటి అమ్మాయితో వాళ్ళతో మాట్లాడే సమయంలో కావచ్చు, మన నోట కృపాసహితమైన మాటలు రావాలి. Speak words of grace at the end of a busy, tiring and irritated day. ఎంతో అలసిపోయి చిరాకుగా ఉన్నటువంటి రోజులో చివరికి వచ్చినప్పుడు మన నోట వెంట కృపాసహితమైన మాటలు రావాలి. Now what is gracious words? అయితే ఈ కృపాసహితమైన మాటలు అంటే ఏమిటి? When we say gracious words, usually we think of nice words, kind words. కృపాసహితమైన మాటలు అనగానే మనం చాలా మంచి మాటలు, చాలా దయగలిగిన మాటలు అనుకుంటాం. But that's not the complete understanding. అయితే అది కాదండి పూర్తి అవగాహనతో మనం చూడాల్సింది. Gracious words are both tough and tender. ఈ కృపాసహితమైనటువంటి మాటలు ఒకవైపు మృదువుగానే ఉంటాయి, మరోవైపు కఠినంగా కూడా ఉంటాయి. Two things we must remember. రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. One is gracious words are not always nice words. ఒకటి ఏంటంటే కృపాసహితమైన మాటలు అంటే ఎప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడడం కాదు. Second is gracious words are not always easy words. రెండవది కృపాసహితమైన మాటలు అంటే ఎప్పుడు సులభంగా ఉండే మాటలే కాదు. First, gracious words are not always nice. మొట్టమొదట కృపాసహితమైన మాటలు ఎప్పుడు నైస్ గా ఉండేవి కావు. Gracious words will not always be comfortable to listen to. కృపాసహితమైన మాటలు ఎప్పుడు కూడా వినటానికి సౌకర్యవంతంగా ఉండవు, సుఖంగా ఉండవు. You see, the goal of nice words is to make us feel good. ఈ మంచి మాటలు మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే నాకు చాలా ఈ మాటలు వింటే చాలా మంచిగా అనిపించింది అనుకునేలా చేయడం. Right. But the goal of gracious words is not just to make you feel good, but also to make you become good. అయితే నీవు కృపాసహితమైన మాటలు మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే మంచి మాటలు విన్నాననే కాకుండా నిన్ను మంచివాడినిగా కూడా మంచిదాన్నిగా కూడా చేసే మాటలు అవి. In other words, gracious words make us more Christ-like. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కృపాసహితమైన మాటలు నిన్ను మరింతగా క్రీస్తు సారూప్యంలోకి, క్రీస్తు వలె మారుస్తాయి. You know, gracious words will be tough words. Apostle Paul himself, who told us to give grace, he did not refrain from warning about God's wrath. కృపాసహితమైన మాటలు మాట్లాడండి అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలే కఠినమైనటువంటి లేక దేవుని ఉగ్రత గురించి మాట్లాడకుండా తాను వెనకడుగు వేయలేదు. Even our Savior, Lord Jesus Christ, whose words were full of grace and truth, he thundered angrily at those who were selling in the temple. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచించినప్పుడు ఎంతో కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ఆయన నోట వచ్చేటువంటి మాటలు మాట్లాడే ఆ దేవుడే ఆయన దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాలను చూసి ఆయన ఒక విధంగా ఉరిమినట్టుగా మాట్లాడాడు. The one who said, I am with you always, also told his closest disciples, get behind me, Satan. ఇదిగో నేను సదాకాలం మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి ఆ ప్రభువే తన అత్యంత సన్నిహితమైన శిష్యుడితో ఈ మాట అన్నాడు, సాతానా నా వెనకకు వెళ్ళు అని. As believers also, we must also sometimes bring up conversation that we naturally do not feel like speaking. As believers, we must sometimes bring up conversation which we naturally don't feel like speaking, but we know the Lord wants us to speak that. మనం విశ్వాసులంగా మనం కూడా అనేక సార్లు ఆ సమయంలో ఈ మాటలు నేను మాట్లాడకుంటే బాగుండు అనిపించే మాటలు కొన్నిసార్లు అనిపించవచ్చు, కానీ మనం దేవుని నడిపింపుని ప్రకారము అలాంటి మాటలకు తావివ్వాలి. If our words are always nice and always pleasing and always politically correct, we are not imparting grace. We may not be imparting grace. మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా చాలా మంచిగా, చాలా చక్కగా వినే వాళ్ళకి ఏమాత్రం నొప్పించకుండా ఉంటే మనము కృపాసహితమైన మాటలు మాట్లాడుతున్నట్టు కాదు.
So that's the first thing to remember. Gracious words are not always nice. అందుకనే మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కృపాసహితమైన మాటలు ఎల్లప్పుడూ కూడా నైస్గా ఉండవు. And the second is, gracious words are not always easy. రెండవది ఏంటంటే కృపాసహితమైన మాటలు ఎప్పుడు కూడా సులభంగా ఉండవు. You know, gracious words are specific words that match a situation. కృపాసహితమైన మాటలు సరిగ్గా మనం ఉన్నటువంటి పరిస్థితికి తగినట్టుగా వస్తాయి. You know, sometimes, especially as people who hold leadership position, we have some standard words of using every time in every conversation. Gracious words are not like that. It's not standard words. ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నటువంటి వారు కలిసినప్పుడల్లా కూడా కొన్ని పదాలు అలవాటుగా వచ్చేస్తుంటాయి. కానీ కృపాసహితమైన మాటలు అలాంటివి కావు. We must move beyond our favorite stories and favorite promises and prayerfully ask God's wisdom for the words to speak. మనకిష్టం వచ్చినటువంటి మాటలు, మనకు బాగా నచ్చినటువంటి మాటలే ప్రతిసారి పలకకుండా దేవుడు నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది దేవుణ్ణి అడగాలి. Ephesians 4:29 says, words that fit the occasion. 29వ వచనంలో 4:29లో ఆ సందర్భానికి తగినట్టుగా అనుకూల వచనమే మనం పలకాలి. You know, for that we must be prayerfully alert to the situation. దాని అర్థం ఏంటంటే మనం ఆ పరిస్థితికి తగినట్టుగా మనం ప్రార్థనాపూర్వకంగా చురుకుగా ఉండాలి. Many times my words fail to give grace because I have not given attention to the person in front of me. అనేక సార్లు నా మాటలు కృపాసహితంగా ఉండవు. ఎందుకంటే అనేక సార్లు నా ఎదుట ఉన్న వ్యక్తిని నేను అంతగా పట్టించుకునేటువంటి వాడిని కాదు. You know, I kind of drift in and out of the conversation, and my mind will be distracted by many other things. నేను సంభాషణలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక సార్లు రకరకాల విషయాలు మనసులో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి త్వరగా నా మనసు పక్కకు వెళ్తూ ఉంటుంది. While talking to someone, I'll be thinking, what is for dinner? నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు రాత్రి భోజనం ఏం చేయాలి అని ఆలోచిస్తాను. Or that color does not suit him, or this shirt is too loose for him. You know, you get distracted by irrelevant things. ఎదుటి వారితో మాట్లాడతానే ఇంత లూజ్ సొక్కా వేసుకున్నాడు, ఈ కలర్ ఇతనికి నచ్చలేదే, ఈమెకి సరిపోలేదే అనుకుంటూ లోపల వేరే లెక్కలేస్తూ ఉంటాం. And what comes out of a distracted mind is graceless words, weightless words. మనం ఇలాగా మనసు పక్కకు దారి పట్టించేటువంటి ఈ మనసులో నుంచి వచ్చే మాటలు ఏంటంటే కృప లేని మాటలు, కృపారహితమైనటువంటి మాటలు వస్తాయి. So gracious words are not easy. An emotional investment has to be made. Careful attention has to be given. కనుక ఇలాంటి కృపాసహితమైన మాటలు మాట్లాడడం అంత సులభం కాదు. ఎందుకంటే మనం ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలి, దానికోసం మనం కొంత వెచ్చించాలి. The Bible says such words bring a great reward. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే అలాంటి మాటలు గొప్ప బహుమానాన్ని కలిగిస్తాయి, ప్రతిఫలం ఇస్తాయి. Now Proverbs says the tongue that brings healing is a tree of life. స్వస్థపరిచేటువంటి నాలుక జీవవృక్షంతో సమానమని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. 15:4 Proverbs 15:4. సామెతల గ్రంథము 15:4 వచనంలో అది చూస్తాం. You know, so gracious words are not always nice, they are not always easy. అందువల్ల కృపాసహితమైనటువంటి మాటలు ఎప్పుడూ కూడా నైస్గా ఉండవు, ఎప్పుడు కూడా ఈజీగా ఉండవు. Gracious words can be both tender and tough at the same time. కృపాసహితమైన మాటలు ఒకవైపు మృదువుగానే ఉంటాయి, మరోవైపు కఠినంగా కూడా ఉంటాయి. For example, if someone were to say shame on you, would you call that gracious? ఎవరైనా వచ్చి నీ ముఖానికి సిగ్గులేదా అని ఎవరైనా అన్నారనుకోండి, అది కృపాసహితమైన మాటేనా? Usually no, right? మామూలుగా ఆలోచిస్తే కాదు అంటాం. But Apostle Paul used that word shame at least twice in scripture to the same group of people, but the way he said it was tender. అయితే అపోస్తలుడైన పౌలు ఇదే మాట, మీకు సిగ్గు కలగాలి అనేటువంటి మాటని కనీసం 2 సార్లు వాడాడు, కానీ ఆయన వాడిన విధానంలో ఎంతో మృదువుగా ఉంటుంది. Let us look, it's an amazing example. Let us turn to 1 Corinthians 6:1-6. 1 కొరింథీ 6వ అధ్యాయం 1-6 వచనాలు. I'll read in English. There won't be a separate reading Telugu for the longer verses. Look into your Bibles. Yeah. 1 Corinthians 6:1-6. If any of you has a dispute with another, dare he take it before the ungodly for judgment instead of before the saints? Do you not know that the saints will judge the world? And if you are to judge the world, are you not competent to judge trivial cases?
Do you not know that we will judge angels? How much more the things of this life? Therefore, if you have disputes about such matter, appoint judges as judges, even men of little account in the church. See verse 5. I say this to shame you. Is it possible that there is nobody among you wise enough to judge a dispute between believers? But instead, one brother goes to law against another, and this in front of unbelievers. You see, in 1 Corinthians 6, this part, Paul is rebuking the church for trying to settle its disputes through unbelievers and ungodly people. 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భం ఏంటంటే అక్కడ సంఘస్థులు బయట వారితో అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి లేకపోతే దేవుడిని భయం లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివాదాలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. We have many cases today, right? We go to courts and we go to all the people, unbelievers, to settle our cases. అనేక సార్లు మనకు కూడా మనం కోర్టుల చుట్టూ తిరుగుతుంటాం, అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి మన కేసులు పరిష్కరించమని అడుగుతూ ఉంటాం. See how he's building up this argument graciously. ఎంతో చక్కగా తన వాదనను ఎలా ముందు పెడుతున్నాడో చూడండి. First he says, do you not know that you will judge the world? మీరు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నాడు. Then he says, do you not know that you will judge the angels? అంతేకాదు మీరు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా? And if that is so, can't you handle small matters, the matters of this life? అలాగైతే చిన్న చిన్న విషయాలు మీరు పరిష్కరించుకోలేరా? ఈ లోక సంబంధమైన విషయాలు మీరు పరిష్కరించుకోలేరా? Even the least of the believers will be a better judge than those on the outside. బయట ఉన్న వారికంటే విశ్వాసులలో చాలా తక్కువవాడు అనుకున్నవాడు కూడా చాలా చక్కగా న్యాయం చెప్పగలడు. You should be ashamed. మీకు సిగ్గుపడాలి మీరు. Verse 7 and 8 he says, can't you see that Satan has already defeated you? సాతానుడు మిమ్మల్ని ఇప్పటికే ఓడించాడు అన్న సంగతి మీకు అర్థం కావడం లేదా? I'll read that verse again. 7 and 8. The very fact that you have lawsuits among you mean that you have been completely defeated already. Why not rather be wrong? Why not rather be cheated? Instead, you yourself cheat and do wrong, and you do this to your brothers? 7 and 8. Yeah, 7 and 8. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయము సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. See how he's graciously building up tough and tender words of grace. ఎంతో కృపాసహితమైనటువంటి మాటలను ఎంత చక్కగా, కఠినమైన మాటలే కానీ ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు చూడండి. He's reminding him graciously, you've forgotten who you are. ఆయన ఎంతో చక్కగా వాళ్ళు గుర్తు చేస్తున్నాడు, మీరు ఎవరో అన్న సంగతే మీరు మర్చిపోయారు అని. Scripture says you will judge the world, you will judge the angels. మీరు లోకానికి తీర్పు తీరుస్తారు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. Then why are you depending on the godless to settle your arguments? అలాగైతే మీ వివాదాలు తీర్చడానికి భక్తిహీనుల మీద ఎందుకు ఆధారపడుతున్నారు మీరు? God's wisdom lives in you. Surely you can handle your cases. దేవుని జ్ఞానం మీలో నివసిస్తా ఉంది, ఖచ్చితంగా మీ కేసులు పరిష్కరించుకోగలరు మీరు. So wake up, be deceived. కనుక దయచేసి మోసపోవద్దు మీరు. You see, the intention of gracious words is not just to make you feel good, it is to make you become good. It is to make you Christ-like. ఈ కృపాసహితమైనటువంటి మాటలు మీకు మంచిగా అనిపించడానికి కాదు కానీ మిమ్మల్ని మంచివాళ్లగా చేయడానికి, క్రీస్తు రూపంలోకి మిమ్మల్ని మార్చడానికి ఇవి పనికొస్తాయి. Now let's turn to 1 Corinthians 15:32 to 34. I'll read in English only. 1 కొరింథీ 15వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. 2:34. 32 to 34. Yeah. Paul is speaking to the same Corinthians. అదే కొరింథీయులతోనే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. He says, if I fought wild beasts in Ephesus for merely human reasons, what have I gained? If the dead were not raised, let us eat and drink, for tomorrow we die. Do not be misled. Bad company corrupts good character. Come back to your senses as you ought and stop sinning. There are some who are ignorant of God. I say this to your shame. You see, in these verses also, the Corinthian believers are letting the thoughts of godless people to shape their view about the resurrection of the Lord. ఇక్కడ కూడా కొరింథీ ప్రజలు భక్తిహీనులైనటువంటి వారి ఆలోచన ధోరణి ప్రకారమే ఈ పునరుద్ధానం గురించి విశ్వాసులు ఆలోచిస్తూ ఉన్నారు. Again the same problem. Believers are walking in the advice of the ungodly.
మళ్ళా అదే సమస్య. ఏంటంటే విశ్వాసులైనటువంటి వాళ్ళు అవిశ్వాసులు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నారు. Who are these ungodly? ఎవరు ఈ భక్తిహీనులు ఎవరు? If you see verse 32, their philosophy is that death can come anytime. After that, there is nothing. So let us eat, drink, for tomorrow we will die. We may die. 32వ వచనంలో కనుక గమనించినట్లయితే వాళ్ళ వేదాంతం ఎలా ఉంటుందంటే, చావు ఎప్పుడైనా వస్తుంది, మనకు ఏదో ఒక సమయంలో వస్తుంది, కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏమీ ఉండదు, కనుక మనం తిందాం, బ్రతికున్నప్పుడే తిందాం, తాగుదాం So అంటున్నారు. what happens if you walk in this wrong company? ఇలాంటి తప్పుడు సహవాసంలో మనం నడుచుకుంటే ఏమవుతుంది? Verse 33 says, bad company will corrupt good character. 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. Again, see the gracious argument. ఇక్కడ కూడా కృపాసహితమైన వాదన చూడండి. First he says, they are ignorant. These people are ignorant of God. మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే వాళ్లకు దేవుని సంగతి తెలియదు అంటున్నాడు. They have a wrong view about life and death. జీవం గురించి మరణం గురించి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది వాళ్ళకి. And they are living a pleasure seeking and damaging lifestyle. వాళ్ళు ఒక విధమైనటువంటి సుఖవంతమైనటువంటి నష్టపరిచేటువంటి జీవిత విధానంలో వాళ్ళు ఉన్నారు. And if you follow them, godly life will look foolish to you also. మీరు గనక వాళ్ళని అనుసరించి జీవిస్తే భక్తి జీవితం అనేటువంటిది మీకు కూడా బుద్ధిహీనతలాగా అనిపిస్తుంది. And if I believe in them, I will be avoiding persecution and instead throwing parties. నేను వాళ్ళ మాటలు నమ్మినట్లయితే హింసలు లేకపోతే బాధల్ని నేను పక్కకు తప్పించుకుంటూ చక్కగా నేను వేడుక చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ గడపడానికి ఇష్టపడతాను. And the sacrifices I made in Ephesians will look foolish and meaningless. నేను ఎఫెసీలో చేసినటువంటి ఆ యొక్క త్యాగం అంతా కూడా బుద్ధిహీనంగా ఉంటుంది, అర్ధరహితంగా ఉంటుంది. But I know what I am doing and I will do it again. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను మళ్ళా అదే చేస్తాను. Godly life is a risk, but it's worth it. దేవుని భక్తిగల జీవితం, భక్తిగా జీవించడం అనేటువంటిది ఒక సాహసంతో కూడినటువంటిది, అయినా సరే అది ఎంతో విలువైనటువంటిది. See how he's building the gracious words. He's saying, you're keeping company of ignorant people and they're teaching you about resurrection. మీరు చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు ఏమీ తెలియనటువంటి వాళ్ళతోటి మీరు సహవాసం చేస్తూ ఇలాంటి వైఖరి కలిగి ఉంటున్నారా పునరుద్ధానం గురించి? Do you want to be taught about life and death by unbelievers? అవిశ్వాసులు మీకు నేర్పించాలా జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అనే సంగతులు? Do you want to be taught by people who haven't taken the first step of knowing God? దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి మొదటి అడుగు కూడా వేయనటువంటి వాళ్ళ నుంచి మీరు దేవుని సంగతులు నేర్చుకోవాలనుకుంటున్నారా? You know much more than them. వాళ్ళకంటే మీకు చాలా విషయాలు తెలుసు. So wake up, don't be deceived. దయచేసి మేల్కోండి, మోసపోవద్దు. See how beautiful these words of grace. You know, when you say these words, even when they sound harsh, people can't feel bad for long because they know that you have their good in mind. ఈ విధంగా మనం కఠినమైన మాటలే కానీ మాట్లాడుతున్నప్పుడు, మనం చక్కగా ఇంత చక్కగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుసు ఇవి కఠినమైన మా మేలు కోసమే చెప్తున్నాడు అని వాళ్ళకి అర్థం అవుతుంది. Another example of gracious words. Let us turn to the Old Testament. కృపాసహితమైన మాటలకు మరొక ఉదాహరణ పాత నిబంధనలో చూద్దాం. 1 Samuel 30:1 and 2. మొదటి సమూయేలు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. I will read it. David and his men reached Ziklag on the third day. Now the Amalekites had raided the Negev and Ziklag. They attacked Ziklag and burnt it, and had taken captive the woman and all who were in it, both young and old. They killed none of them, but carried them off as they went on their way. Now this is a brief background of this is David is in Philistine country. ఇది మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దావీదు ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు. And Achish is the Philistine king. ఆకీషు ఫిలిస్తీ రాజుగా ఉన్నాడు. Who is going into the battle with the Israelites. ఇశ్రాయేలీయులతో కలిసి తను యుద్ధానికి వెళ్తున్నాడు. And David aligns with him because he's running away from Saul. He aligns with him. ఇప్పుడు దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు కాబట్టి ఆకీషు రాజు పక్షంగా ఉన్నాడు దావీదు. So David and his men go into battle. దావీదు అతని జనులు కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. But the Philistine commanders, they don't trust David, so they tell Achish to send him back. అయితే ఫిలిస్తీ సర్దారులు దావీదును నమ్మలేదు. అందువలన ఆకీషుతో చెప్తా ఉన్నాడు, అతన్ని దయచేసి వెనక్కి పంపించే అని అన్నారు. They fear that he will turn against them.
ఎందుకైనా మంచిది, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు విరోధంగా అతను మారతాడేమో అనే భయం వాళ్ళకుంది. So Achish sends David back to Ziklag, where his family, where he settled. అందువల్ల ఈ ఆకీషు దావీదుని ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళిపో, నువ్వు సిక్లగ్లో ఎక్కడైతే మీరు స్థిరపడ్డారో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి పంపించాడు. It takes them about 3 days దాదాపు to 3 reach రోజులు Ziklag. సిక్లగ్ వెళ్ళాలంటే, ఆ ఊరు వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం పడుతుంది. And when they reach Ziklag, they see that the Amalekites have taken away everything, men and every possession of theirs, family and everything. సిక్లగ్ వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ కుటుంబాలన్నిటినీ, ఆడవాళ్ళను అందరినీ కూడా అమాలేకీయులు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు. Now the men are discouraged, they think of stoning David, but I want to come to the point. The later on verse, పురుషులందరూ కూడా చాలా కోపగించారు, దావీదు మీద తిరుగుబడి దావీదును రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. And David find comfort in the Lord. And finally we see in the later verses, David inquires of the Lord and he goes in pursuit of the Amalekites. దావీదు దేవుని యొద్ద విచారణ చేసి అమాలేకీయుల్ని తరుముకుంటూ వెళ్ళాడు. And we read in 1 Samuel 39 and 10, we see that. I will read it again. మొదటి సమూయేలు 39వ వచనంలో అది ఉంటుంది, చదువుతాం. These 600 people come to a place called Beser Ravine. ఈ వీళ్ళందరూ కూడా 600 మంది బయలుదేరి బెసోరు అనే వాగు గట్టు దగ్గరకు వచ్చారు. Now see, I'll just read 9 and 10. Yes. David and the 600 men with him came to Besor Ravine, and some stayed behind, for 200 men were too exhausted to cross the ravine, but David and the 400 men continued the pursuit. You see, now like we said, before they started this pursuit, they had already traveled for 3 days. ఈ యొక్క వీళ్ళని తరుముకుంటూ వచ్చే దానికి ముందు అప్పటికే 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. And by this time 200 men were too tired to go further, so they stayed back, and the remaining 400 go to after the Amalekites. ఈ బయలుదేరిన 600 మందిలో ఇప్పటికే 200 మంది చాలా అలసిపోయారు కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అక్కడ నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. And in the further verses we see that these 400 men go and fight the Amalekites, and they take back everything they lost. ఆ తర్వాత మనం చదివితే ఈ 400 మంది ముందుకు వెళ్ళి వాళ్ళని తరుముకుంటూ అమాలేకీయుల్ని జయించి వాళ్ళు తీసుకెళ్ళిన మొత్తం కూడా తీసుకొని వస్తారు. Plus they take a plunder which Amalekites had plundered from others. ఆ తర్వాత అమాలేకీయులు వేరే వాళ్ళ దగ్గర కొల్లగొట్టిన సొమ్ము కూడా వీళ్ళే ఈ 400 మంది తీసుకొని వస్తారు. And now they are returning. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. To the 200 men who stayed back. ఆగిపోయారే, మధ్యలో అలసిపోయి ఆగిపోయిన 200 మందికి తిరిగి వచ్చారు. Let us read 21 to 25. Some of the most beautiful words of scripture are written here. 21 నుండి 22 వరకు ఉన్నటువంటి చక్కని బైబిల్లో ఉన్న మంచి వచనాలు 25 వరకు. I'll read it. Yeah. When David came to the 200 men who had been too exhausted to follow him and who had been left behind at Besor Ravine, they came out to meet David and the people with them. As David and his men approached them, he greeted them. Verse 22. But all the evil people and the troublemakers among David's followers said, because they did not go out with us, we will not share with them the plunder we have received. However, each man may take his wife and children and go. David replied, no, my brothers, you must not do that with what the Lord has given us. He has protected us and handed over to us the forces that came against us. Verse 24. Who will listen to what you say? The share of the man who stayed with the supplies is the same as that of him who went down to the battle. All will share alike. David made this a statute and ordinance for Israel from that day to this. Now, you see, these 200 men stayed back because they were too exhausted, right? ఈ 200 మంది కూడా ఎందుకు ఆగిపోయారంటే పాపం వాళ్ళు బాగా అలసిపోయారు. Now, after David comes back, some of the men say, because they did not go out with us, we will not share with them the plunder. అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత దావీదుతో ఉన్నటువంటి 400 మందిలో కొంతమంది ఏమన్నారంటే, ఈ 200 మంది మనతో కూడా రాలేదు కాబట్టి మనం తీసుకొచ్చిన కొల్ల సొమ్ము వాళ్ళకి ఇవ్వము అని అన్నారు. See how King David responds. See the dignity he gives them. దావీదు మహారాజు ఎంత చక్కగా వారికి గౌరవాన్ని ఇస్తున్నాడు చూడండి. I'll read verse 24 again. 24వ వచనం. The share of the man who stayed with the supplies is the same
as that of him who went down to the battle, all will share alike. యుద్ధానికి పోయిన వాని భాగమెంతో సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. See the gracious, they did not stay back with the supplies. They stayed back because they were too exhausted. But he says they stayed with the supplies. వాళ్ళు ఆగిపోయింది సామాన్లు జాగ్రత్తగా చూడడానికి కాదు, అలసిపోయి అక్కడ ఆగిపోయారు. అయితే దావీదు ఏమంటున్నాడంటే వాళ్ళు సామాన్లతో ఉన్నటువంటి వాళ్ళతో సమానం అని చెప్తున్నాడు దావీదు. You see, if someone messes up and you have an opportunity to rip them apart, how do we respond? Are we gracious? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, నీకు విరోధంగా చేసినప్పుడు, వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరికితే నువ్వేం చేస్తావు? We have to learn from King David's gracious words. ఈ దావీదు మహారాజు పలికినటువంటి కృపాసహితమైన మాటల నుంచి మనం నేర్చుకోవాలి. Tough on one side and dealing with the troublemakers, and tender on the other side when dealing with the exhausted. ఒకవైపు కష్టపెట్టినటువంటి వారితోటి కఠినంగా వ్యవహరిస్తూనే అలసిపోయినటువంటి వారి పట్ల ఎంతో మృదువుగా సున్నితంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. That is why he was Israel's most loved king. అందుకనే ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రియమైన మహారాజు అయ్యాడు ఆయన. That's why people were willing to die for him. అందుకనే మనుషులు ఆయన కోసం ప్రాణాలు పెట్టడానికి కూడా ఇష్టపడ్డారు. Even for giving him water, they risked their lives to get water for him. ఒకసారి దావీదుకి మంచినీళ్ళు అవసరం అయితే ఆ నీళ్లు తేవడానికి కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి ముందుకు వెళ్ళారు. They loved him so much. వాళ్ళు ఎంతగానో ప్రేమించారు ఆయన్ని. He was a man of gracious words. ఎంతో కృపాసహితమైన మాటలు కలిగినటువంటి దైవజనుడు అతను. How shall we cultivate gracious words? అలాగైతే మనము ఇలాంటి కృపాసహితమైన మాటలు ఎలా నేర్చుకోవాలి? Lord Jesus says, grace will come out of your mouths if grace is living in our hearts. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయాలలో ఆ కృప నివాసం ఉంటే మన నోట నుంచి కూడా కృపాసహితమైన మాటలే వస్తాయి. Let's read Matthew 12:35. మత్తయి సువార్త 12:35 చదువుకుందాం. The good man brings good things out of the good stored in him, and the evil man brings evil things out of the evil stored in him. అవును, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. You see, what if grace will come out of our mouths if God's grace is living in our hearts? దేవుని కృప మన జీవితాల్లో నివాసం ఉంటే మన నోట నుండి కూడా కృపాసహితమైన మాటలే వస్తాయి. Ephesians 4:15 says, speaking the truth in love, we will in all things grow together into him. ఎఫెస్సి 4:15 మనం చూస్తున్నాం, ఎల్లప్పుడూ కూడా కృప మరి ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తూ ఉండాలి. So, in closing, let us ask ourselves this question: is my words gracious? Do I want my words to be gracious? ముగింపులో మనం ఇలాగా ప్రశ్నించుకుందాం, నా మాటలు కృపాసహితంగా ఉన్నాయా, లేక నా మాటలు కృపాసహితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానా? Let us remember, when our words become our weapons, the first thing it kills is our relationships. ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం, మన మాటలే ఆయుధాలుగా అయితే మొట్టమొదట అవి చంపేసేది మన సంబంధాలనే. So if you want to say gracious words, what is the first thing we have to do? కనుక మనం కృపాసహితమైన మాటలు మాట్లాడాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటి? First, ask God for forgiveness for all the wrong words we have spoken. ముందుగా, దేవా నేను పలికినటువంటి ప్రతి విధమైనటువంటి తప్పుడు మాటలను బట్టి నన్ను క్షమించు అని దేవుని క్షమాపణ కోరుకుందాం. 1 John 1:9 says, if we confess our sins, he is faithful and just. 1 యోహాను 1:9 ఆయన అన్నాడు, మనము మన పాపములు ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని క్షమిస్తాడు. And he will forgive our sins and purify us of all unrighteousness. మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. Then take Apostle Paul's challenge, let your conversation be full of grace. అలాగే అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి సవాలు తీసుకుందాం, మన సంభాషణలు మరి ఇతరులను కట్టేది క్షేమాభివృద్ధి కలిగించే విధంగా మన మాటలు ఉండాలి. But remember, gracious words need practice. అయితే ఇలాంటి కృపాసహితమైన మాటలు మాట్లాడాలంటే వాటిని ప్రాక్టీస్ చేయాలి. But in this new year, we can make a beginning. అయితే ఈ కొత్త సంవత్సరంలో who would need to. ఈ కొత్త సంవత్సరంలో నేను కృపాసహితంగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు కొత్తగా ఆరంభించవచ్చు. Before we confront someone over an issue, stop to examine our motives. Is my goal to help them or to humiliate them? ఎవరితోనైనా మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎదుటి వాళ్ళని కించపరచాలనుకుంటున్నానా, లేకపోతే వాళ్ళని బలపరచాలనుకుంటున్నానా, నేను ఎందుకు మాట్లాడుతున్నానని మనం ఆలోచించాలి. Am I confronting this person just to make myself look better? నన్ను నేను బాగా మంచివాడిని అని చెప్పుకునేందుకు నేను వాడిని ఎదుర్కొంటున్నానా? When we
talk to people, ask what does this person need, what kind of words will fit the occasion. ఎవరైనా వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భానికి నేను ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏ విధమైన మాటలు మాట్లాడాలని అడగాలి దేవుణ్ణి. Many times we may not know the need, but when we question ourselves like this, we are able to ask better questions. ఎవరి దగ్గరైనా మనం కలిసినప్పుడు ఆ సమయంలో అతని అవసరత ఏంటో ఆమె అవసరం ఏంటో తెలియదు, కానీ మనం దేవుణ్ణి లేక మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు నేను ఎలాంటి మాటలు మాట్లాడాలని అనుకున్నప్పుడు మనకు సహాయం దొరుకుతుంది. Every day we meet people who need encouragement. ప్రతిరోజు ఎంతో ప్రోత్సాహం అవసరమైనటువంటి మనుషుల్ని మనం కలుస్తూ ఉంటాం. Many may not show it on the surface, but underneath they may be struggling to keep their head above the water. అనేక మంది పైకి కనిపించకపోవచ్చు, కానీ చాలా మంది నీళ్లలో మునిగిపోతున్నటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. Some of them are at a point of despair, and your words can lift them if these are godly words, gracious words. మిమ్మల్ని కలిసేటువంటి వారిలో కొంతమంది ఎంతో నిరాశ నిస్పృహలో ఉండొచ్చు. మీరు వారితో పలికేటువంటి ఆ మాటలు వారిని లేవనెత్తవచ్చు. Lord, let us have this prayer. Lord, keep corrupting words out from coming out of my mouth. Fill my mouth with grace. మనం ఈ ప్రార్థన చేద్దాం. దేవా, దుర్భాషలు నా నోట నుంచి రాకుండా సహాయం చేయి, కృపాసహితమైన మాటలు మాట్లాడడానికి కృప చూపించని అడుగుదాం. Pray that our words will not only honor the Lord, but it will also lift and encourage others. మన మాటలు కేవలం దేవుని మహింపరిచే మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళని బలపరిచే మాటలుగా కూడా ఉండాలని ప్రార్థన చేద్దాం. Lord, help me to guard my words so that I will speak only words that bring health and healing in others. ప్రభువా, నా మాటల విషయంలో నేను జాగ్రత్తగా ఉండడానికి కూడా సహాయం చేయి, నా మాటల ద్వారా ఎదుటి వారికి స్వస్థత కలిగేలా సహాయం చేయమని కూడా అడుగుదాం. And as we practice this, we discover that people like us, weak and struggling people like us, God pours out His grace through our lives. ఇలాగ మనం అభ్యాసం చేస్తున్నప్పుడు ఎంతో బలహీనులమైనటువంటి, ఎంతో పోరాటం చేస్తున్నటువంటి మనం ద్వారా దేవుడు తన కృపాసహితమైన మాటలను కుమ్మరించగలడు. In God's hands, His words going through us becomes a way of building up a brother or sister in the image of Christ. మన ద్వారా దేవుని మాటలు మన ద్వారా బయటికి వెళుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని, ఒక సహోదరుడిని సహోదరిని క్రీస్తు సారూప్యంలోకి కట్టే విధంగా ఉంటాయి ఆ మాటలు. Don't let Satan use our mouths సాతానుడు మన నోటిని వాడుకోకుండా మనం జాగ్రత్త పడాలి. to say words from hell. నరకానికి సంబంధించినటువంటి మాటలు. Don't look at an opportunity to rip apart people just because you're on the stronger side. నువ్వేదో బలమైనటువంటి స్థానంలో ఉన్నావు కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఎదుటివాడిని చీల్చి చెండాడాలని అనుకోవద్దు. Let us be gracious. కృపాసహితంగా ఉందాం. Gracious because our God is gracious. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనం కృపాసహితంగా ఉందాం. Words give life to others. మన మాటలు ఎదుటి వారికి జీవాన్ని ఇచ్చేవిగా ఉండాలి. But we have to be firm, we have to be tough and tender at the same time. అయితే మనం ఈ విషయంలో స్థిరంగా ఉండాలి. ఒకవైపు సున్నితంగాను, మరొక వైపు కఠినంగా కూడా ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Request Brother Simon to make the closing prayer and the benediction. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం అందరం కూడా తలలు వంచి మన ప్రభు సన్నిధిలో మన మాటలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకుందాం. మానవ రీత్యా అనేక సార్లు మనం ఎదుటివారి మీద మనం కక్ష తీర్చుకోవాలన్నటువంటి, ఏదో సాధించాలన్నటువంటి మనసుతోనే మనం ఉంటాం. నేను రైటు, ఎదుటివాడు తప్పు అని నిరూపించడానికే అనేక సార్లు మన మాటలు ఉంటాయి. ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. మన మాటలు, మన నోట్లో దేవుడి మాట ఉంటే, ఒకవేళ మనలో దేవుని కృప ఉంటే, దేవుడైతే ఎలా మాట్లాడతాడో ఆ వ్యక్తితో అని ప్రశ్నించుకొని మనం మాట్లాడదాం. ఒకవేళ ప్రభువే నా పక్కన ఉంటే ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడతాడు? అలాంటి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు తండ్రి కృపా సత్యానికి నిలువెత్తు నిదర్శనం తండ్రి. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మేము ప్రభు అనేక సార్లు ఎంతో లోకస్తులుగా, వారికంటే దారుణంగా కూడా కొన్నిసార్లు జీవిస్తుంటాం. మా నాయన, మమ్మల్ని కనికరించండి. మేము బలహీనులం మా ప్రభువా. మాలో ఇంకా ఆ శరీరం
ప్రాచీన పురుషుడు మాలో బలంగా పనిచేస్తున్నాడు తండ్రి. అనేక సార్లు మా నోటిని సాతానుడి కోసం వాడాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మరొకసారి మా ప్రభువా మీ వైపు చూస్తున్నాం. మీ కృపను మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. కృపాసహితమైనటువంటి మాటలు, ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, ఎదుటివారిని బలపరిచి స్థిరపరిచే మాటలు మాట్లాడడానికి మాకు సహాయం చేయమని మాకు నేర్పించండి తండ్రి. మా వల్ల కాదు. ఈ లోకంలో ప్రభా మా నోరు అలాగ అలవాటైపోయింది తండ్రి. కించపరచడం, తోలనాడడం, ఎదుటివారిని గాయపరచడం మాకు అలవాటు ప్రభా. అలాంటి పరిస్థితి నుంచి మేము ఎదుటివారిని బలపరిచి వారిని ఆశీర్వదించేటువంటి మాటలు, ఆశీర్వచనాలు పలకడానికి సహాయం చేయమని కోరుకుంటూ మరొకసారి మీ వాక్యాన్ని బట్టి, మీ మెల్లని స్వరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనందరికీ, మరి ముఖ్యంగా కృపాసహితమైన మాటలు మాట్లాడాలని తీర్మానించుకున్న వారికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.